హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు 3 చట్నీలు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మటుకు కొత్తిమీర టమాటో చట్నీ చూపించబోతున్నాను. కొత్తిమీర ఒక హాఫ్ కట్ తీసుకున్నాను, ఒక 7 టమాటాలు తీసుకున్నాను, 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అలాగే ఒక 50 గ్రాములు పల్లీలు తీసుకున్నాను. అది వేయించినవే. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెనం వేడెక్కిన వెంటనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకుందాం, 1 స్పూను బద్దమినపప్పు వేసుకుందాం, హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇవి వేగుతుండగానే మనము వెల్లుల్లిపాయలు వేసుకుందాము. దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా కొంచెం వేసుకుందాం. వేగాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీర ఇందులో వేసుకుందాం, కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు మనము తీసుకున్నాం కదా, 7 టమాటాలు అవి కట్ చేసుకొని మజ్జికి వేసుకున్నాను. ఇది ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు అయితే నేను 8 తీసుకున్నాను, మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇది మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. మూత అయితే తీసాను, ఆల్రెడీ 2 సార్లు తీసాను ఫ్రెండ్స్. మూత తీసి కలిపాను, అంటే ఎక్కువ వీడియో లెంత్ అయిపోద్దని చెప్పి మళ్ళీ నేను చూపించలేదు అన్నమాట. టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకొని మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే మిశ్రమం అంతా చల్లారిపోయింది ఫ్రెండ్స్. మిక్సీ పట్టేస్తున్నాను. ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిపోయింది ఫ్రెండ్స్ పల్లీలు. ఇప్పుడు టమాటా కొత్తిమీర ముద్ద ఉంది కదా వేపుకుంది, అది వేసుకుందాం. పచ్చడికి వేయించుకున్న టమాటా కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్సీలో వేస్తాను. ఇప్పుడు ముద్ద చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుంటాను. చూడండి ఎంత మెత్తగా. ఉప్పు వేయడం చూపించలేదు, కానీ నేను మిక్సీ ఆడినప్పుడు నాకు తగినంత ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పోపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం బద్దమినపప్పు, ఆవాలు, ఎండుమిరగాయలు, కరివేపాకు పోపు అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సెకండ్ చట్నీ చూపించిపోతున్నాను ఫ్రెండ్స్. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు వేపిన పప్పు తీసుకున్నాను, ఒక 9 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ, చిన్న వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. పల్లీలు వేపుకుందాం ఫ్రెండ్స్. పల్లీలు అయితే వేసుకుంటున్నాను, ఇవి బాగా వేయించుకుందాం. పల్లీలు అయితే వేగిపోయి ఫ్రెండ్స్, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చల్లారిపోయాక పొట్టు కూడా తీసేద్దాము. ఇప్పుడు అదే పెనంలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను కదా ఫ్రెండ్స్, మరిగింది. ఇప్పుడైతే మట్టుకు జీలకర్ర వేసుకుందాం. ఫస్ట్ ఇది కనబడ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసింది ఒక పాయ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో మజ్జిగ కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేపుకుందాము. పచ్చిమిరపకాయలు అవి అయితే వేగిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు చల్లారి పెట్టుకుందాము. ఇందులోనే పొట్టు తీసిన పల్లీలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం వేపిన పప్పు కొద్దిగా తీసుకున్నాం కదా, కప్పులో సగం అది వేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలున వేపిన పప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసుకుంటున్నాను. మీకు తగినంత కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనము మిక్సీ పెట్టుకుందాము మెత్తగాని. మిక్సీ అయితే పట్టిసాను ఫ్రెండ్స్. చట్నీ అయితే మెత్తగా చూసారు కదా. మీరు నీళ్లు కూడా మీకు తగినంత వేసుకోవచ్చు. బాగా కొంతమంది పలుచగా తింటారు కదా, నీళ్ళు వేసుకోవచ్చు. నేనైతే నీళ్ళు వేయట్లేదు. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే పెనంలోని మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. పెనంలో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము 1 స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాం. ఇది కొంచెం ఎర్రగా వేపుకుందాం. ఇప్పుడు కొంచెం ఆవాలు వేస్తున్నాను. 3 ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు ఇది కూడా వేసి పోపు బాగా వేపుకుందాం. పోపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చట్నీలో పోపు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ముందు 2 చట్నీలు చూపించాను కదా, ఇది 3వ చట్నీ, లాస్ట్ చట్నీ. మన వైజాగ్కి స్పెషల్ చట్నీ ఇది 3 కూడా. ఇందులో ఇది మరి ముఖ్యమైన స్పెషల్ది, ఎందుకంటే ప్రతి హోటల్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ. అయితే ఈ చట్నీ పేరు బొంబాయి చట్నీ అంటారు. అయితే దీన్ని తయారు చేసే విధానంలోకి వెళ్ళే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక టమాటా, పెద్ద టమాటా తీసుకోవాలి, కొన్ని కరివేపాకు తీసుకుందాం. అలాగే నేను ఈ కప్పులోకి ఇంకా కొంచెం సగానికి కూడా కాదు, కొంచెం తక్కువగా ఒక 50 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. అంటే ఈ చట్నీ మనం ఇప్పుడు తయారు చేసే చట్నీ ఒక ఫ్యామిలీకి సరిపోవచ్చు అన్నమాట. 4-5 సరిపోవచ్చు. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే మటుకు ఈ చట్నీకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు. ఇవి కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సన్నంగా పొడవుగా కట్ చేసుకోవాలి మనము. అలాగే కొంచెం చిక్కగా నీళ్ళు వేసుకొని శనగపిండిని కలుపుకొని గిన్నెలో ఉంచుకోవాలి. నీళ్ళు అయితే వేసుకొని ఇలా చిక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా పలుచుకోవద్దు, కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నెలో అయితే 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోని మనము 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోని బద్దమినపప్పు 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను. పోపులు వేగిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేసుకుందాం ఫ్రెండ్స్. పోపులు అయితే నాకు కొంచెం మాడయి, మీరు చూసుకొని కొంచెం ఎర్రగా వేయించుకొని అంతే ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న 3 చట్నీలు కూడా మన వైజాగ్లో స్పెషల్ చట్నీలు. మీరు కూడా తయారు చేసుకుని నాకు చెప్పండి, ఎందుకంటే నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా మీరు వేస్తే మటుకు చట్నీలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. 4 మెంబర్స్కి సరిపడా కొలతల ప్రకారం పచ్చడి మీకు చూపించాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఈ టమాటాలు కూడా బాగా మగ్గేదాకా కలుపుకుందాము. ఇవి కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు ఇందులోనే మనము కరివేపాకు కూడా వేసుకుందాము. టమాటా అయితే బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడైతే ఇందులోని మనము ఒక 1/2 స్పూను చాయ్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఒకసారి బాగా కలుపుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఒక లోటాతో, ఇది 1/2 లీటర్ ఉండొచ్చు, వాటర్ వేస్తున్నాను. మళ్ళీ ఇందులోనే నిండగా కాదు, కొంచెం ఒక పావును తగ్గించి మళ్ళీ ఇంకొక లోటా నీళ్ళు వేస్తున్నాను. ఇది పొంగు రావాలి ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీళ్ళు అయితే మరిగిపోయి కదా, ఇది ఉప్పు చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనము శనగపిండి ఒక గిన్నెలో కలుపుకున్నాం కదా, ఒక 70 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాం కదా, అది గిన్నెలో గడ్డలు లేకుండా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి.
వైజాగ్కి స్పెషల్ చట్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. బొంబాయి చట్నీ అయితే చాలా టేస్ట్ ఉన్నది. మరి మీరు కూడా ఈ 3 చట్నీలు కూడా తయారు చేసి మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. తప్పకుండా ఈరోజు స్పెషల్గా ఉన్న ఇంటి చట్నీలు అంటారు. మరి ఈ చట్నీలు అయితే ఇడ్లీలో తినొచ్చు ఫ్రెండ్స్, దోశల్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, మన ఇష్టం. చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మటుకు నేనైతే స్పెషల్గా చపాతీ చేశాను. అలాగే మా వారికి దోశలు వేసాను. మా పిల్లలకి నాకు చపాతీ చేశాను. చపాతీ అన్నావు కదక్క ఈ కలర్లో ఉంది ఏంటి అనుకుంటున్నారా? నేను ఎప్పుడు చపాతీ చేసినా ఏదో ఒక వెజిటేబుల్ మిక్సీ పట్టేసి ఆ చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేస్తాను. ఇప్పుడైతే బీట్రూట్ ఒకటి తీసుకొని మిక్సీ పట్టి ఆ చపాతీలు అయితే చేశాను ఫ్రెండ్స్. పిల్లలకి ఎలాగైతే హెల్త్ బాగుంటుంది కదా అని చెప్పేసి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.